ఓం నమో వెంకటేశాయ. ఆసాదిత శూకరాకృతే వ్యాపాదిత శోకమాపతే గోవింద గోవింద. త్వయ్యోగమాయా వ్యనపేక్ష చిద్బలః త్వంచిద్బలా సాదిత సర్వకారణం త్వం కారణాకారిత దివ్యదేహవాన్ త్వం దేహభారాపగమాయ సేవితః అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మునికి భక్తిగా విన్నవించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాహాది శరీరాయ వరాభీతికరాయ చ వరాహాద్రినివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాధ్వరవరాహ విహన్యమానం మిత్రాప్రసూత విదురాదివిదర్శ్యమానం ద్వైపాయనాప్తశుక సంభృతముఖ్యభాగం యజ్ఞాయ సంభరత భాగవతం ప్రకామం. శ్రీ గురుభ్యో నమః. హిరణ్యాక్షుడు పుట్టినవాడు పుట్టినట్టే పెరిగిపోయాడు, పెరిగినవాడు పెరిగినట్టే పెట్టరేగిపోయాడు. లోకంలో ఉన్న అందరినీ బాధించటానికి పూనుకున్నాడు. అందులో భాగంగా లోకంలో ఎవరెవరు యుద్ధం చేస్తారు అని వెతుక్కుంటూ వెళ్ళాడు. పాపం అతనికి ఎవరు కనిపించలేదు. చివరికి స్వర్గానికి వెళితే అక్కడ కూడా దేవతలు అందరూ కూడా మూకుమ్ముడిగా దాక్కుని ఇతనికి యుద్ధం దొరకకుండా చేశారు. సముద్రంలోకి దిగాడు, కాసేపు ఆటలాడుకున్నాడు. ఇలా పని కాదు అని చివరికి వరుణుడు ఉండేటువంటి విభావరి పట్టణానికి చేరాడు. విభావరి పట్టణంలో వరుణుడు ఉన్నాడు. ఆ వరుణుడి మీద హిరణ్యాక్షుడికి ప్రత్యేకించి ఎక్కువ కోపం కూడా ఉంది. ఎందుకంటే పాతాళానికి దగ్గరగా ఉన్నాడు. పాతాళం నుంచి రాక్షసులు పైకి రాకుండా, రాక్షసులు పైకి వచ్చి ఆగడాలు చేయకుండా ఇతను అడ్డుకుంటున్నాడు. అందుకోసమే ఇతన్ని పెట్టారు అని ప్రత్యేకించి కోపంగా ఉన్నాడు. ఆ కోపంతో వరుణుడి మీద యుద్ధానికని వరుణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినవాడు డైరెక్ట్గా యుద్ధాన్ని ప్రకటించలేదు. కొంచెం బలగర్వంతో ఉన్నాడు. ఆ బలగర్వంతో
కొంచెం వెరైటీగా ప్రవర్తించాడు అని మైత్రేయ మహర్షి గారు అంటున్నారు. తత్రోపలభ్యాసురలోకపాలకం యాదో గణానాం వృషభం ప్రచేతసం స్మయన్ ప్రలబ్ధుం ప్రణిపత్య నీచవత్ జగాదమే దేహ్యధిరాజ సంయుగం అని. తత్ర విభావరి పట్టణానికి వెళ్ళినటువంటి హిరణ్యాక్షుడు చూశాడు. ఉపలభ్య ఎవరిని చూశాడు? అసుర లోకపాలకం, రాక్షసుల లోకమైనటువంటి పాతాళాన్ని పరిపాలించే, పాతాళం నుంచి రాక్షసులను పైకి రానివ్వనటువంటి వరుణుణ్ణి చూశాడు. అసుర లోకపాలకం. ఈయన కేవలం అసురలోక పాలకుడు మాత్రమే కాదు, రాక్షసుల్ని పైకి రానివ్వకుండా అడ్డుకునేవాడు మాత్రమే కాదు, యాదో గణానాం ఋషభం, జలజంతువులందరికీ కూడా స్వామి, జలజంతువులన్నిటికీ కూడా కావలసినటువంటి నీటిని సప్లై చేసేటువంటి అధికారి అయిన అలాంటి యాదో గణానాం ఋషభం ఆయన్ని చూశాడు. ఆయనకి రకరకాల పేర్లున్నాయి. అందులో ప్రచేతాహ అని ఒక పేరుంది. ఆ ప్రచేతాహ అనే పేరున్న వరుణుణ్ణి చూశాడు. యాదో గణానాం ఋషభం ప్రచేతసం. చూసినవాడు యుద్ధానికి రమ్మని డైరెక్ట్గా అడగకుండా స్మయన్ నవ్వుతూ ఆయన వైపు చూశాడు. స్మయన్, ఈయన ఎలాగైనా కాస్తంత ఏడిపిద్దాము, పరిహాసం చేద్దాము అని అనుకున్నాడు. ఉపలబ్ధుం ప్రలబ్ధుం, ఆ పరిహాసం చేయాలని అనుకుని వాడికి అలా తోచి ఏం చేశాడు? ప్రణిపత్య నీచవత్, ఏదో వరుణుడి సేవకులు ఆయన కంటే చాలా తక్కువైన వాళ్ళు దండం పెట్టినట్టుగా కింద సాగిలపడి దండం పెట్టాడు. హిరణ్యాక్షుడు అనేవాడు ఇంతలావున ఇంత ఎత్తున వచ్చాడు. వచ్చినవాడు నవ్వుతున్నవాడు మొహంలో ఆ వెటకారం చూపిస్తూనే సాష్టాంగం కింద సాగిలపడటం అనేది చేశాడు. చేసేసరికి వరుణుడికి ఆశ్చర్యం వేసింది, వీడు ఎందుకు దండం పెడుతున్నాడు అని. ఏం కావాలి నాయనా అని వరుణుడు కాస్త అనునయంగానే అడిగాడు. అడిగితే జగాద ఇతని సమాధానం చెప్పాడు. మే దేహ్యంగ్ అధిరాజ సంయుగం, ఓ రాజులకల్లా మహారాజా, ఓ చక్రవర్తి లాంటి వాడివి నువ్వు, అందుకని నాకు యుద్ధాన్ని ప్రసాదించు, నాకు యుద్ధం కావాలి, యుద్ధాన్ని అనుగ్రహించు అని వేడుకున్నాడు. ఈ వేడుకోవటంలో కొంచెం వెక్కిరింపు ఉంది. నువ్వు నాతో యుద్ధం ఏం చేయగలవులే అనేటువంటి వెక్కిరింపు ఉంది. అలాగే నీలాంటి వాళ్ళు చాలామంది స్వర్గంలో నాతో యుద్ధం చేయలేక దాక్కుండిపోయారు, నాకు కనిపించకుండా పారిపోయారు అనే వెక్కిరింపు కూడా ఉంది. నువ్వు అలా పారిపోవద్దు, నాతో యుద్ధం చేసి ఓడిపోయి అప్పుడు చూసుకో అనేటువంటి హెచ్చరిక లాంటి అహంకార వాక్యం కూడా ఇందులో ఉంది. ఇవన్నీ కలగలిపి అధిరాజ మే సంయుగం దేహి అని అడిగాడు. తత్రోపలభ్యాసురలోకపాలకం యాదో గణానాం వృషభం ప్రచేతసం స్వయన్ ప్రలబ్ధుం ప్రణిపత్య నీచవత్ జగాద మే దేహ్యధిరాజ సంయుగం అని వరుణుణ్ణి చూసినటువంటి ఈ హిరణ్యాక్షుడు ఇలా ప్రవర్తించాడు అని మహర్షి గారు చెప్తున్నారు. నోటి తీట ఇంకా ఆగలేదు హిరణ్యాక్షుడికి. అందుకని వరుణుణ్ణి ఇంకా కూడా పొడవాలి అని పై శ్లోకంలో వరుణ్ణి పొడుపు మాటలు కొన్ని మాట్లాడాడు. ఏమని? త్వం లోకపాలోధిపతిర్బృహశ్రవాః వీర్యాపహో దుర్మద వీరమానినాం విజిత్యలోకే అఖిల దైత్యదానవాన్ యద్రాజసూయేన పురా అజయత్ ప్రభో అని. నువ్వు వరుణుడివి, మహారాజువి, పాతాళానికంతా కూడా మహారాజువి, అంతేకాదు లోకపాలకుడివి. లోకపాలకుల్లో అంటే దిక్పాలకుల్లో పశ్చిమ దిక్కుకి నువ్వే పాలకుడివి. అధిపతి, నువ్వు రాజులకల్లా కూడా మహారాజువి, అధిపతి. బృహశ్రవాహ, నీ గురించి చాలా చెప్పుకుంటున్నారు, నీ కీర్తి చాలా దూరం వ్యాపించి ఉంది. బృహశ్రవాహ వీర్యాపహో దుర్మద వీరమానినాం, బాగా మదించినటువంటి వీరులు ఎవరైనా నీ దగ్గరికి వస్తే వాళ్ళ పరాక్రమాన్నంతా హరించేస్తావు అనే పేరు నీకుంది. దుర్మద వీరమానినాం వీర్యాపహ. ఇంతేకాదు విజిత్యలోకే అఖిల దైత్యదానవాన్ యద్రాజసూయేన పురా అయజత్ ప్రభో, నువ్వు రాజసూయ యాగం చేశావు,
రాజసూయ యాగం చేసిన వాళ్ళు ఆ రాజులందరినీ గెలవాలి అనేటువంటి నియమం ఉంది. ఆ నియమం ప్రకారం నువ్వు పాపం చాలామంది భూలోకంలో రాజుల్ని గెలిచావు, వాళ్లతో పాటుగా దైత్యుల్ని దానవుల్ని వీళ్ళందరినీ కూడా గెలిచేశావు. గెలిచేసి అందరినీ గెలిచి నేనే చక్రవర్తిని అని స్థాపించుకోవటానికి రాజసూయ యాగం కూడా చేసేసావు. అసలు నీ పరాక్రమం గురించి కానీ నీ గొప్పదనం గురించి కానీ అబ్బో చెప్పుకోనక్కర్లేదు. అలాంటి వాడివి, ఇలాంటి పరాక్రమం ఉన్నవాడివి, అందరినీ గెలిచిన వాడివి కాబట్టి నన్ను కూడా కాస్త గెలిచి చూపించు అని పొడుపు మాట ఒకటి మాట్లాడాడు. త్వం లోకపాలః అధిపతి బృహశ్రవాః వీర్యాపహ దుర్మద వీరమానినాం విజిత్యలోకే అఖిల దైత్య దానవాన్ యద్రాజసూయేన పురా అయజత్ ప్రభో అని. ఇందులో కొన్ని నిజాలున్నాయి, కొన్ని హిరణ్యాక్షుడు కల్పించినవి కూడా ఉన్నాయి. నిజాలు లోకపాలః అధిపతి బృహశ్రవాః వీర్యాపహ దుర్మద వీరమానినాం అనేవి మాత్రం నిజాలే. వీటిలో ఏమీ తక్కువేమీ లేదు. ఆయన లోకపాలకుడు, అందరికీ అధిపతి, అలాగే మంచి కీర్తి వరుణుడికి ఉంది. అలాగే ఎంతోమందిని సంహరించినవాడు, ఎంతోమంది పరాక్రమాన్ని అణిచేసినవాడు. అంతవరకు నిజాలున్నాయి. ఈ నిజాలేవి నిజాలు కావు, నువ్వు అనవసరంగా పెట్టుకున్న పేర్లు ఇవి. దీనికి చిహ్నంగా నువ్వు చేసిన రాజసూయమే ఉంది అని పొడవటానికి చివరి దాన్ని హిరణ్యాక్షుడు వాడుతున్నాడు. రాజసూయం అంటే అందరినీ గెలవాలి కదా. అందరినీ గెలవాలి అన్నప్పుడు అందులో దైత్యులు దానవులు వీళ్ళందరూ కూడా ఉంటారు కదా. అసలు ఇంతవరకు దైత్యులు అనేవాళ్ళు పుడితేనే కదా వాళ్ళని నువ్వు గెలిచేది. దైత్యులు అంటే దితి తాలూకు పుత్రులు, దితిగారి పుత్రులు. ఆ దితిగారి పుత్రుల్లో నేనే మొదటివాణ్ణి, లేదా మేమిద్దరమే మొదటి వాళ్ళము. మమ్మల్ని గెలవకుండా నువ్వు అందరినీ గెలిచినట్లు ఎలా అవుతుంది? నీవు చేసినటువంటి రాజసూయానికి విలువ ఏముంటుంది అని హిరణ్యాక్షుడు పొడుస్తున్నాడు. నువ్వు ఒకవేళ ఎవరినైనా గెలిచి ఉంటే వాళ్ళందరూ పిల్ల వీరులు, వాళ్ళకేమీ పెద్ద పరాక్రమం ఉన్నట్టు కాదు, వాళ్ళకేమీ పెద్ద సీన్ ఉన్నట్టు కాదు. నన్ను గెలిస్తే లేదా మా సోదరుణ్ణి గెలిస్తే నీ రాజసూయం అనేది చెల్లినట్లు, లేకపోతే అది చెల్లుబాటు కాదు అని చెప్పటం కోసం వ్యంగ్యంగా అబో విజిత్యలోకే అఖిల దైత్యదానవాన్ యద్ రాజసూయేన పురా అయజత్ ప్రభో అని అంటున్నాడు. నువ్వు చాలా తెలివైన వాడివి, మేం పుట్టక ముందే రాజసూయ యాగం చేసేసి పని కానిచ్చేసుకున్నావు. అదే మేము పుట్టిన తర్వాత అయితే మమ్మల్ని గెలిచి ఆ రాజసూయాన్ని నిలబెట్టి చూసుకో. మమ్మల్ని గెలిస్తే రాజసూయం నిలిచినట్లు, గెలవకపోతే మాత్రం మేము పుట్టకుండా ముందే ఏదో లోపాయికారిగా దొంగతనంగా రాజసూయ యాగం చేసుకున్నట్లు అని ఈ శ్లోకంలో పొడుస్తున్నాడు. ఎప్పుడైతే నవ్వుతూ నమస్కారం చేశాడో, మొహంలో వినయం కనిపించలేదో, వెటకారమే కనిపించిందో వరుణుడు అనే ఆయన కనిపెట్టేశాడు. అలాగే వీడి శరీరము, వీడి యొక్క ఔద్ధత్యము ఇది చూస్తుంటే, వీడి యొక్క పొగరు ఇవన్నీ చూస్తుంటే ఇది మన చేతిలో ఉన్నది కాదు అని కూడా కనిపెట్టేశాడు. కనిపెట్టి స ఏవముత్సిక్తమదేన విద్విష దృఢం ప్రలబ్ధ భగవాన్ అపాంపతి రోషం సముత్థం శమయన్ స్వయాధియ వ్యవోచదంగోపశమం గతా వయం అనే తీరులో రియాక్ట్ అయ్యాడు అని మహర్షి గారు అంటున్నారు. ఎదురుకుండా ఉత్సిక్తమద, బాగా మదమెక్కి ఉన్నాడు. మదం కూడా చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. ఆ ఉత్సిక్త మదంతో ఎదురుకుండా నుంచొని మాట్లాడుతున్నాడు. మాట్లాడే ప్రతి మాట ఎత్తి పొడుపు మాటగానే ఉంది. పొగరు బాగా ఎక్కువైతే ఎలాగైతే పొడిచి మాట్లాడతారో అలా పొడిచి మాట్లాడేటట్లుగా ఉంది. ఉత్సిక్తమదేనా, వచ్చిన వాడికి మనసులో ద్వేషం తప్ప మరొకటి లేదు అని మాటల్లో తెలిసిపోతోంది. విద్విష, వీడు ఈ మదం ఎక్కువయ్యి, ఈ అహంకారం ఎక్కువయ్యి, ద్వేషం ఎక్కువయ్యి నన్ను పరిహాసం చేయటానికే ఇలా మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకున్నాడు. దృఢం ప్రలబ్ధ, నన్ను బాగా పరిహాసం చేస్తున్నాడు, చాలా బలంగా పరిహాసం చేస్తున్నాడు అని కూడా కనిపెట్టాడు. దృఢం ప్రలబ్ధ, ఆయన వాస్తవానికి భగవాన్ పూజనీయుడు, అపాంపతి, ఈ రాక్షసుడితో సహా అందరికీ కావలసినటువంటి నీటిని సప్లై చేసేటువంటి దేవుడు ఆయన.
మంచివాళ్ళకి చెడ్డవాళ్ళకి, రాక్షసులకి మనుషులకి అందరికీ కూడా వారి వారికి కావలసినటువంటి నీళ్లను అందించేటువంటి నీటికి అధిదేవత. అలాంటి నీటికి అధిదేవత అయినటువంటి వరుణుడు చాలా కోపం వచ్చినా సరే ఆ కోపాన్ని లోపలే అణిచేసుకున్నాడు. రోషం సముత్థం, ఒకసారి రోషం పైకి ఎగిసినా సరే లోపలే దాన్ని అణిచేసుకున్నాడు. శమయన్ స్వయాధియా. ఇప్పుడు కోపానికి కానీ అనవసరమైన మాటలకు కానీ సమయం కాదు, వీడు మన చేతిలో ఓడిపోయేటువంటి వాడు కాడు అని ఆలోచించుకొని నిర్ణయించుకుని కోపాన్నే తగ్గించేసుకుని జాగ్రత్తగా మొదటి మాట ఒకటి మాట్లాడాడు. ఏమని? వ్యవోచత్ అన్నాడు, అంగ ఉపశమం గతా వయం అని. చాలా ప్రేమగా వచ్చావు అబ్బాయి, దండం పెట్టావు, ఎంత వినయమో నీకు, ఇంత బలం ఉన్నా సరే నా ముందు పాపం దండం పెట్టావు. నేనేమో ఏం కావాలి అని అడిగాను, అడిగేసరికి యుద్ధం కావాలన్నావు. ఏం చేస్తాం రా అబ్బాయి, నువ్వు అడిగింది ఇవ్వాలని ఉందే కానీ నువ్వు చాలా ఇష్టమైన వాడివే, ఇంత దండం పెట్టి ఇలా ముందు వినయంగా ఉన్నవాడివైతే నాకు ఇష్టమైన వాడివే కానీ అంగా ఉపశమం గతావయం. ప్రస్తుతం నేను యుద్ధం చేయాలి అనేటువంటి ఉత్సాహాన్ని పూర్తిగా వదిలేసుకున్నాను. యుద్ధాలు ఇవన్నీ కూడా మిగతా పిల్లలకి అందించేసేసి యుద్ధాలు ఏం లేకుండా కాస్త కాళ్ళు ముడుచుకుని కూర్చున్నాను. యుద్ధాలు చేయాలనే ఉత్సాహం నాలో లేదు, అందుకని నువ్వు అడిగింది నేను తీర్చలేను అని చెప్పాడు. వ్యవోచత్ అంగ ఉపశమం గతా వయం అని. దాంతో హిరణ్యాక్షుడు కొంచెం కంగు తిన్నాడు. ఈయన ఇలా మెత్తగా మాట్లాడతాడని అనుకోలేదు కదా, ఈయన కోపం వస్తుంది, కోపంలో కాస్త పైకి వన్ని లేస్తాడు, లేచినప్పుడు యుద్ధం మొదలు పెట్టేయచ్చు అనుకున్నాడు. ఈయనేమో నేను అసలు యుద్ధమే చేయట్లేదు అనేసరికి కొంచెం కంగు తిన్నాడు. కంగు తిన్నవాడు మళ్ళీ రెట్టించి, అలా కాదు, నువ్వు చాలా యుద్ధాలు చేసావు, నువ్వు మహానుభావుడివి, నువ్వు గొప్పవాడివి, యుద్ధం చేయాల్సిందే, మానేస్తానంటే ఎలా కుదురుతుంది అని మళ్ళీ అడిగాడు. మళ్ళీ అడిగితే దానికి కూడా సమాధానంగా వ్యవోచత్ అంగోపశమం గతావయం. కాదురా అబ్బాయి, వయసు మీద పడింది, ముసలితనం వచ్చేసింది, యుద్ధాలు అవి గట్రా చేయొద్దని, రిస్కులు తీసుకోవద్దని డాక్టర్స్ చెప్తున్నారు, పెద్ద పెద్ద పనులు చేయొద్దంటున్నారు, ఈ గదల్లాంటి బరువులు ఎత్తద్దంటున్నారు, అందుకని నాతో నీకు పని కాదు, నేను ముసలాన్ని అయిపోయాను అని చెప్పాడు. చెప్తే పాపం హిరణ్యాక్షుడి డిసప్పాయింట్మెంట్ ఇంకా పెరిగిపోయింది. ఆ పెరిగిపోవటంలో అలా కుదరదు, నువ్వు ముసలాడివైనా సరే నీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం యుద్ధం చేయాల్సిందే, నువ్వేం బరువులు ఎత్తక్కర్లేదు, తేలిగ్గా ఉండే ఆయుధాలతోనైనా యుద్ధం చేయొచ్చు, గదే ఎత్తక్కర్లేదు, నా చేతిలో ఉండే గదను చూసి నువ్వు భయపడి గదే ఎత్తాలనేం లేదు, కాస్త తేలిగ్గా ఉండే కత్తి తీసుకో లేదా బాణాలు తీసుకో, ఏదైనా తీసుకో, అంతే తప్ప యుద్ధాన్ని మానుతాను అనటానికి లేదు అని మళ్ళీ రెట్టించి అడిగాడు. అడిగితే దానికి కూడా ఈయన వరుణుడు గారు జాగ్రత్తగా వ్యవోచత్ అంగ ఉపశమం గతావయం. నేను ఇప్పుడు సన్యాసం మార్గంలో ఉన్నాను రా అబ్బాయి, అన్నీ వదిలేసి ఈ రాజ్యభారాలు ఇవన్నీ కూడా పిల్లలకి అంటించేసి అడవులకి వెళ్ళి తపస్సు చేసుకుందామని అనుకుంటున్నాను, అందువలన నాలాంటి వాడితో నీకు పని కాదు, నన్ను ఎన్నిసార్లు రెట్టించినా సరే నేను నీతో యుద్ధం చేసే మాట లేదు అని చెప్పేశాడు. స ఏవం ఉత్సిక్తమదేన విద్విష దృఢం ప్రలబ్ధో భగవాన్ అపాంపతి రోషం సముత్థం శమయన్ స్వయా ధియా వ్యవోచదంగోపశమం గతావయం అని మహర్షి గారు ఎంత రెట్టించినా సరే వరుణుడు మాత్రం కదల్లేదు, నేను ఈ యుద్ధం చేయను అని చెప్పేశాడు అని అంటున్నారు. మరి వాడు ఇంత ఎత్తి పొడుపు మాటలు మాట్లాడితే, ఇంత కోపం తెప్పిస్తే చివరికి ఏమీ లేనట్లు అంగోపశం గతావయం అని చెప్పి వరుణుడు తప్పించుకున్నాడా అంటే అలా కాదు. రాక్షసుడికి వాడికన్ని తెలివితేటలు ఉండే మాట అయితే, ఈయన నిజంగా హిరణ్యాక్షుడు చెప్పినట్లుగానే లోకపాలకుడు, అధిపతి, బృహచ్ఛవాహ ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకని తెలివిగా ఒక పుల్ల గీసి వదిలేశాడు. ఏమని గీశాడు పుల్ల అంటే, పశ్యామి నాణ్యం పురుషాత్ పురాతనాత్ యత్ సంయుగే త్వాం రణమార్గ కోవిదం ఆరాధయిష్యత్యసురర్షభేహితం మనస్వినో యం గృణతే భవాదృశాః అని గీసి వదిలేశాడు. నువ్వు యుద్ధం కోసం నాలాంటి ముసలి వాళ్ళ వెంట లేదా వయసు ఉడిగిన వాళ్ళ వెంట
లేకపోతే సన్యాసం తీసుకోవాలి అని అన్నీ వదులుకునే వాళ్ళ వెంట పడద్దు, నీకు టైం వేస్టు, అనవసరంగా పెట్రోలు అది నీకు ఖర్చు, ఆ పనులేం చేయొద్దు. నిన్ను యుద్ధంలో ఎదుర్కోగలిగిన వాడు, నీకు కావలసినటువంటి యుద్ధ సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు, ఒకే ఒక్కడున్నాడు. ఆ ఒక్కడిని తప్ప నీకు యుద్ధంలో సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడు మరొకడు ఉన్నాడు అని నాకు అనిపించడం లేదు. పశ్యామి నాణ్యం, ఇంకోడిని నేను ఆలోచించినా సరే చూడలేకపోతున్నాను. నీకున్న ఒకే ఒకడెవడు, పురుషాత్ పురాతనాత్, ఆ పురాతన పురుషుడు శ్రీమన్ మహావిష్ణువు ఉన్నాడు, ఆయన ఒక్కడే నీకు తగినవాడు అని నాకు అనిపిస్తోంది. ఆయన తప్ప మిగతా వాళ్ళు ఎవరినూ నీ ముందు ఆనరు, నీకేమీ యుద్ధంలో సంతోషాన్ని ఇవ్వలేరు. యత్ సంయుగే త్వాం రణమార్గ కోవిదం, నిన్ను యుద్ధంలో ఎదుర్కోవాలి, ఎలాంటి వాడిని నిన్ను ఎదుర్కోవాలి అంటే రణమార్గ కోవిదం, అసలు యుద్ధంలో నిన్ను మించిన వాడు లేడు. అసలు రణమార్గ కోవిదం, ఏ యుద్ధమైనా సరే నీవే చాలా తెలివైన వాడివి, నీవే ఆ యుద్ధంలో నైపుణ్యం ఉన్నవాడివి, ఇలాంటి వాడిని నిన్ను ఎదుర్కొనేందుకు వీలైనవాడు, అందులో యుద్ధంలో నిన్ను ఎదుర్కొనేవాడు మరొకడు లేనే లేడు. ఆ ఉన్న ఒక్కడు మాత్రం ఆరాధయిష్యతి, నిన్ను యుద్ధంలో సంతోషపెట్టగలుగుతాడు. ఆరాధయిష్యతి. అసురర్షభ, రాక్షసుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడివైనటువంటి ఓ హిరణ్యాక్ష, ఏహితం, ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళు. మనస్వినో యం గృణతే భవాదృశాః, నువ్వే కాదు నీలాంటి వాళ్ళు, యుద్ధమదంతో ఉన్నవాళ్ళు, బలగర్వంతో ఉన్నవాళ్ళు చాలామంది మనస్విన ఆయన పేరు చెప్పి గొప్పగా స్తుతి చేసుకున్నారు. నీలాంటి వాళ్లే కాదు, మనస్విన మంచి మనసు ఉన్నవారు, శ్రద్ధాసక్తులు ఉన్నవారు, వారు కూడా ఆయన పేరు చెప్పుకుని ఆయన స్తుతి చేసుకునే సరే వాళ్ళందరూ కూడా తృప్తిని పొందుతున్నారు. మంచి వాళ్ళకి చెడ్డవాళ్ళకి ఇద్దరికీ సమానంగా ఉపయోగపడేవాడు ఆయన. అందువల్ల ఆయన ఎక్కడున్నాడో వెతుక్కుని ఆయన దగ్గరికి వెళ్ళు. మనస్వినో యం గృణతే భవాదృశా, చివరికి నీలాంటి వాళ్ళు కూడా ఆయన పేరే చెప్పుకుంటారు. మంచివాళ్ళు ఎలాగో చెప్పుకుంటారు, నీలాంటి వాళ్ళు కూడా ఆయన పేరే చెప్పుకుంటారు. కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన నీ యుద్ధం తీరుస్తాడు అని వరుణుడు జాగ్రత్తగా పుల్లగీసి వదిలిపెట్టాడు. పశ్యామి నాణ్యం పురుషాత్ పురాతనాత్ యత్ సంయుగే త్వాం రణమార్గ కోవిదం ఆరాధయిష్యత్యసురర్షభేహితం మనస్వినో యం గృణతే భవాదృశాః అని. హిరణ్యాక్షుడు అన్నాడు, మంచి సలహా ఇచ్చారండి, నాకు రాత్రుళ్ళు సరిగా నిద్ర పట్టట్లేదు. ఈ యుద్ధం ఎవరితో ఒకళ్ళతో చేస్తే కానీ, అసలు యుద్ధం అనేది జరిగితే కానీ నాకు నిద్ర పట్టట్లేదు, చాలా బెంగగా ఉంది. నేను ఏ మూలకెళ్ళినా సరే అసలు మిగతా వాళ్ళు కనిపించకుండా పారిపోయారు, కాస్త మీరైనా ఎదురుపడి నేను యుద్ధం చేయలేను అని చేతులెత్తి కనిపించారు. అసలు నాతో యుద్ధం ఎవరూ చేయకపోవటంతో నేను రాత్రిళ్ళు నిద్ర లేక చాలా ఇబ్బందిగా ఉంటున్నానండి అని అన్నాడు. అప్పుడు మాత్రం వరుణుడు గారు కాస్త తేరుకుని, ఇందాక గీసిన పుల్ల వేడికి సరిగ్గా అంటుకోలేదు, మనం గట్టిగానే పెట్టాలి అని, నీకు నిద్ర పట్టట్లేదు అంటున్నావు కదా, నీకు నిద్ర పట్టే పని ఆయన చేసి పెడతాడు, వెళ్ళు అని పై శ్లోకంలో చెప్తున్నాడు. తం వీరమారాదభిపద్య విస్మయ శయిష్యసే వీరశయే శ్వభిర్వృత యస్త్వద్విధానామసతాం ప్రశాంతయే రూపాణి ధత్తే సదనుగ్రహేచ్ఛయా అని గట్టిగా పెట్టి పంపించేశాడు. అంటున్నావు కదా నిద్ర పట్టట్లేదు అని, పడుతుంది. ఎప్పుడు పడుతుంది అంటే తం వీరం ఆసాద్య, ఆ వీరుడున్నాడు, నేను చెప్పిన వీరుడు, నిన్ను ఎదుర్కోగలిగిన వీరుడున్నాడని చెప్పాను కదా, ఆయన్ని వెళ్ళి చూడు. ఆయన్ని వెళ్ళి దూరంగా చూస్తే సరిపోదు, ఆరాత్ అభిపద్య, ఆయన్ని దగ్గరగా వెళ్ళి చూడు. ఆయనకు దూరం నుంచి ఏదో బాణాలవి వేసి డిస్టర్బెన్స్ అది క్రియేట్ చేయకు, దగ్గరకే వెళ్ళి యుద్ధం డైరెక్ట్గా ప్రారంభించేసి అటాక్ చేసేసేయి. ఆరాద్ అభిపద్య, నాతో మాట్లాడినట్టు మాటలతో అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు, వెళ్ళిన వాడికి వెళ్ళినట్టు యుద్ధం మొదలుపెట్టే ఆయనతోనూ, ఆయన అర్థం చేసుకుంటాడు. ఆయన అర్థం చేసుకుని నీతో యుద్ధం మొదలుపెట్టినటువంటి కొన్ని క్షణాలకి, కొంత సమయానికైనా సరే
నీకున్న గర్వమంతా కూడా తుప్పు ఊడినట్టు ఊడిపోతుంది. విస్మయ, ఈ గర్వం ఊడిపోవటం వలన శయిష్యసే, చక్కగా నీకు నిద్ర పడుతుంది. ఇప్పుడు పాపం బలగర్వంతో ఉండి రాత్రులు నిద్ర పట్టట్లేదని ఫీల్ అవుతున్నావు కదా, మంచి నిద్ర పడుతుంది. శయిష్యసే, ఎక్కడ నిద్ర పడుతుంది అంటే వీరశయే, అంటే రణభూమిలో నిద్ర పడుతుంది. కాకపోతే ఆ నిద్ర పట్టినప్పుడు నీ చుట్టూ కుక్కలు మూగి ఉంటాయి. శ్వభిర్వృత, ఆ నిద్ర పట్టటం అనేది మొదలైతే నువ్వు ఎక్కడున్నావని నీకే తెలియదు. నీ శరీరం చుట్టూ మాత్రం కుక్కలు మూగి తలా ముక్క లాక్కుని పీక్కుని తింటూ ఉంటాయి. అలాంటి మంచి నిద్ర పడుతుంది. ఆయన దగ్గరికి వెళ్ళు. నువ్వు ఒక్కడివే కాదు, నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఆయన ఈ పని చేయగలడు, అందరికీ నిద్ర పట్టేటట్లు చేయగలడు. యహ త్వద్విధానాం అసతాం ప్రశాంతయే, నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే వాళ్ళందరినీ కూడా నిద్రపుచ్చటానికి, పూర్తిగా పడుకోపెట్టడానికి రెడీగా ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళు అని గట్టిగా పెట్టాడు. హిరణ్యాక్షుడు ఎంత చెప్పినా సరే పట్టించుకోలేదు. ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు చెప్పు అని అడిగాడు. అడిగితే వరుణుడు అన్నాడు, అలా నేను చెప్పలేను. త్వద్విధానాం అసతాం ప్రశాంతయే రూపాణి ధత్తే, ఆయన ఒక రూపంలో కనిపించడు. నీలాంటి వాళ్ళని తొక్కేయటానికి, నీలాంటి వాళ్ళని పడుకోపెట్టడానికి ఆయన ఎన్నెన్నో రూపాలను ధరిస్తాడు. ఇప్పటికే ఎన్నో రూపాలను ధరించాడు, ఇక మీద ధరించబోతున్నాడు. అలాగే సదనుగ్రహేచ్ఛయ, మంచి వాళ్ళను అనుగ్రహించటానికి కొన్ని రూపాలను ధరిస్తాడు. లేదా మంచి వాళ్ళను అనుగ్రహించి నీలాంటి చెడ్డ వాళ్ళని పడుకోపెట్టడానికి కొన్ని రూపాలను ధరిస్తాడు. ఇలా రకరకాల రూపాల్లో ఉంటాడు. ఇప్పుడు ఏ రూపంలో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో నాకేం తెలుస్తుంది? కాబట్టి నువ్వే వెతుక్కో, నువ్వే వెళ్ళి ఆయనతో మాటలు మాట్లాడొద్దు, నువ్వు డైరెక్ట్గా అటాక్ మొదలుపెట్టు, నువ్వు అనుకున్న నిద్ర నీకు పడుతుంది అని చెప్పి పంపించేశాడు. తం వీరమారాదభిపద్య విస్మయ శయిష్యసే వీరశయే శ్వభిర్వృత యస్త్వద్విధానాం అసతాం ప్రశాంతయే రూపాణి దత్తే సదనుగ్రహేచ్ఛయా అని వరుణుడు హిరణ్యాక్షుడికి చెప్పి పంపించాడు అని మహర్షి గారు చెప్పి హిరణ్యాక్ష దిగ్విజయం అనే పేరు ఉన్నటువంటి ఈ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసేశారు. ఈ అధ్యాయంలో మనం ముందే అనుకున్నట్లుగా హిరణ్యకశిపువు హిరణ్యాక్షుడు ఇద్దరు పుట్టుకురావటం, వాళ్ళు పుట్టే ముందు కలిగినటువంటి ఉత్పాతాలు, వాళ్ళు లోకకంటకులు అని తెలిపేటువంటి సూచనలు, వాటి యొక్క వివరణ, ఇవన్నీ విషయాలున్నాయి. వీటితో పాటుగా పుట్టినటువంటి ఈ హిరణ్యకశిపువులు ఒకే సమయంలో పుట్టిన వెంటనే పెరగటం ప్రారంభించారు, ఆకాశమంతా ఎత్తుకు పెరిగారు అనే విషయం ఉంది. అదే సమయంలో హిరణ్యాక్షుడు యుద్ధం చేయాలి అనేటువంటి కోరికతో స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ ఎవరూ దొరకపోవడంతో నీళ్ళలోకి వెళ్ళాడు. చివరికి వరుణుడు ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళి వరుణుడితో మాట్లాడాడు. ఆ వరుణుడు నీకు కావలసినటువంటి యుద్ధ సంతోషాన్ని పరమాత్మ ప్రసాదిస్తాడు, అక్కడికి వెళ్ళు అని పరమాత్మ దగ్గరకు పంపించాడు అనేటువంటి విషయాలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. ఈ విషయాలన్నీ ఉండేటువంటి ఈ 17వ అధ్యాయం పూర్తయిన తర్వాత 18వ అధ్యాయాన్ని మైత్రేయ మహర్షి గారు ఇలా ప్రారంభిస్తున్నారు. తదేవమాకర్ణ్య జలేశ భాషితం మహామనాస్తద్విగణయ్య దుర్మదః హరేర్విదిత్వా గతిమంగనారదాత్ రసాతలం నిర్వివిశేత్వరాన్వితః అని వరుణుడు గారు చెప్పినటువంటి అంశాల్లో 2 పాయింట్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, నీకుండేటువంటి యుద్ధం తాలూకు తీట మొత్తం శ్రీమన్ మహావిష్ణువు వదలగొడతాడు అనేటువంటి పాయింట్. 2వ పాయింట్, ఆయన్ని ఎదుర్కొంటే నువ్వు బతికి బట్టకట్టలేవు అనేటువంటి పాయింట్. 2 పాయింట్స్ని గట్టిగానే చెప్పాడు ఆయన. శయిష్యసే వీరశయే శ్వభిర్వృత అనే మాట చిన్న మాట ఏం కాదు. ఆయన ఒక గుద్దు గుద్దితే నువ్వు కింద పడిపోతావు, నిన్ను కుక్కలు పిక్కు తింటాయి అని ఇంత వివరంగా చెప్పినా సరే హిరణ్యాక్షుడు ఆ పాయింట్ నెంబర్ 2ని పట్టించుకోకుండా తదేవం ఆకర్ణ్య, వరుణుడు చెప్తుంటే చాలా చెవులు రిక్కించి పెద్ద చెవులు చేసి విన్నవాడు. ఆకర్ణ్య జలేశ భాషితం, జలానికి అధిపతి అయినటువంటి వరుణుడు ఇలా చెప్పాడు అని విన్నాడు.
మహామనాహ అసలు తనను మించిన వాళ్ళు లేరు అని అనుకుంటున్నాడు కాబట్టి, సహజంగానే తనను మించిన వారు లేరు అనుకునే వాళ్ళు ఎలా వింటారో అలాగే విన్నాడు. తనను మించిన వాళ్ళు లేరు అనుకున్న వాళ్ళు ఎలా వింటారు అంటే, తోచింది వింటారు, కొంత వినరు, అక్కర్లేంది వదిలేశాము అని అనుకుంటారు. మహామనాహ వీడు అలాంటి వాడే. అందువల్ల తద్విగణయ్య, వరుణుడు చెప్పిన వాటిల్లో పాయింట్ నెంబర్ 2ని లెక్క చేయకుండా ఆ మహావిష్ణువును గనక పట్టుకోగలిగినట్లయితే నాకు యుద్ధకాంక్ష తీరుతుంది అనేటువంటి ఒకే ఒక పాయింట్ని గట్టిగా పట్టుకున్నాడు. దుర్మద, మదించి ఉన్నాడు. అందులోనూ ఆ మదానికి ఏమీ అర్థం అనేది లేదు. కాబట్టి ఇలా అనుకున్నవాడు వరుణుడు వేరే బోర్డ్స్ చెప్పట్లేదు అని చూశాడు. కాబట్టి ఈ శ్రీహరి అనేవాడు ఎక్కడ ఉంటాడు అని వెతుకులాట ప్రారంభించాడు. వెతుకులాట ప్రారంభిస్తే ఇతనికి నారద మహర్షి గారు తగిలారు. తగిలి హరేర్ విదిత్వా గతిమంగ నారదాత్, నారద మహర్షి గారు తగిలి ఆ హరి ఎక్కడ ఉన్నాడు అని కరెక్ట్ లొకేషన్ ఎక్కడుంది అని చెప్పేశారు. ఎక్కడ దొరుకుతాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అడ్రస్ సరిగ్గా క్లియర్గా చెప్పేశాడు. ఎంత 2-3 మీటర్స్ యాక్యురసీలో మొత్తం చెప్పేశాడు. అక్కడికి వెళ్ళు, నీకోసం రెడీగా ఉన్నాడు అన్నట్లుగా చెప్పాడు. వీడు కూడా దాన్ని జాగ్రత్తగా విని హరేర్ విదిత్వా హరిమంగ గతిమంగ నారదాత్, ఎక్కడున్నాడు ఈయన ఈ శ్రీహరి? రసాతలం అంటే అప్పటికి ఉన్న పరిస్థితుల ప్రకారం ఆయన మళ్ళీ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఈ గర్భోదంలో అంటే పాతాళం కింద ఉండేటువంటి భాగంలో ఉండే అవ్యక్త జలంలో భూమిని మళ్ళీ పైకి తీసుకొచ్చేటువంటి పనిలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళాడు. రసాతలం నిర్వివిషే, లోపలికి చొచ్చుకుని వెళ్ళిపోయాడు. త్వరాన్విత, చాలా వేగంగా వెళ్ళాడు. మళ్ళీ ఆయన అక్కడి నుంచి ఏమైనా బయలుదేరితే లేదా పారిపోతే ఈ లొకేషన్ సరిగా పనిచేయదేమో, మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుందేమో, ఇంకోసారి మళ్ళీ నారద మహర్షి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుందేమో అనే భయంతో అన్నట్లుగా త్వరగా ఆయన దగ్గరికి వెళ్ళాడు. తదేవం ఆకర్ణ్య జలేశ భాషితం మహామనాస్తద్విగణయ్య దుర్మద హరేర్ విదిత్వా గతిమంగ నారదాత్ రసాతలం నిర్వివిషే త్వరాన్విత అని ఈ హిరణ్యాక్షుడు చేసినటువంటి పనిని మహర్షి గారు చెప్పటం ప్రారంభిస్తున్నారు. అక్కడికి వెళ్ళేసరికి నారద మహర్షి గారు చెప్పిన అడ్రస్ బాగానే ఉంది. అక్కడ శ్రీమన్ మహావిష్ణువు కనిపించాడు. దదర్శ, ఆ శ్రీమన్ మహావిష్ణువుని ఈ హిరణ్యాక్షుడు చూశాడు. దదర్శ తత్రాభిజితం ధనాధనం ప్రోన్నీయమానావని మగ్రదముష్ట్రయ ముష్ణంతమక్ష్ణా స్వరుచోరుణశ్రియ జహాసచాహో వనగోచరో మృగ అని ఆ శ్రీమన్ మహావిష్ణువును చూశాడు. చూసినవాడు ఆ చూసినటువంటి రూపాన్ని చూసి అవహేళనగా మాట్లాడాడు అని మహర్షి గారు చెప్తున్నారు. దదర్శ, చూశాడు. కనిపించింది ఎవరు అక్కడ? చూస్తే కనిపించింది ఎవరు అంటే అభిజితం, ఎన్నో ఏళ్ళు తపస్సు చేసుకుంటేనే కానీ కనిపించనటువంటి, తపస్సుతో మాత్రమే గెలుచుకోగలిగినటువంటి పరమాత్మ ఎదురుకుండా ఉన్నాడు. అలాంటి పరమాత్మను చూశాడు. ఎలాంటి పరమాత్మను చూశాడు అంటే ఎవరినైనా సరే గెలవగలిగినటువంటి, ఏ దిక్కున ఉన్నా ఎలా ఉన్నా సరే ఎలాంటి సందర్భంలోనైనా సరే గెలవగలిగినటువంటి అభిజిత్ అనే పేరు కలిగిన పరమాత్మను చూశాడు. అభిజితం, ఆ అభిజిత్ అనే పేరు కలిగిన ఈ పరమాత్మ ఏం చేస్తున్నాడు అంటే ధరాధరం, భూమిని కోరల మధ్య పట్టుకుని పైకి లేపుతున్నాడు. భూమిని మళ్ళీ స్వస్థానంలో ఉంచాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. దానికి తగ్గట్టుగా ఏం చేస్తున్నాడు? ప్రోన్నీయమానావని మగ్రదముష్ట్రయ, తన దముష్ట్రాగ్రంతో అంటే తన కోరపళ్ళ తాలూకు చివళ్లతో పురోన్నీయమానావని, భూమిని పైకెత్తి దాన్ని స్వస్థానంలో ఉంచాలి అనేటువంటి పనిలో ఉన్నాడు. ఆ పనిలోనే పైకి వెళుతున్నాడు. పురోన్నీయమానావనిం అగ్ర దముష్ట్రయ, అలాంటి వాణ్ణి చూశాడు. చూస్తే ఏం తెలుస్తుంది? ఈయన అభిజిత్ అనే మాట వాడికి ఏం తెలుస్తుంది? వాడికే కాదు ఎవరికైనా ఏం తెలుస్తుంది అని అనుకోవచ్చు.
అభిజిత్ అంటే తపస్సులతో ఆయన్ని గెలుచుకోవచ్చు అని ఎవరికి తెలుస్తుంది? తపస్సులు చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. ఇలాంటి వేరే రకమైన తపస్సు చేసుకున్న వాడికి, వేరే రకమైన శాపదష్టుడికి ఏం తెలుస్తుంది అనంటే దానికి చెప్తున్నారు, ముష్ణంతమక్ష్ణా స్వరుచో రుణశ్రియ. ఈ హిరణ్యాక్షుడు బలగర్వంతో వెళ్ళాడు కదా, ఆ వెళ్ళినటువంటి హిరణ్యాక్షుడి తేజస్సు చాలా తీవ్రంగానే ఉంది కదా. ఆ తేజస్సు ఎంత స్థాయి తేజస్సు అనే విషయం మీద ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. లోకపాలకుల కళ్ళు బైర్లు కమ్మే స్థాయిలో ఉండే తేజస్సు అని చెప్పుకున్నాం కదా. అలాంటి తేజస్సు కాస్త ఈరోజు ముష్ణంతమక్ష్ణా స్వరుచ, ఈ కనిపించేటువంటి మహావిష్ణువు తాలూకు కళ్ళ తాలూకు ఎరుపుతో కొట్టుకుపోతోంది. ఆ శ్రీమన్ మహావిష్ణువు తాలూకు కళ్ళు ఎర్రగా జిగేల్మని మెరుస్తున్నాయి, మణుల్లాగా మెరుస్తున్నాయి. ఆ మెరుస్తున్నటువంటి కళ్ళ తాలూకు వెలుగు ఈ హిరణ్యాక్షుడి వెలుగుల్ని ఉఫ్ఫను ఊదేస్తోంది. ముష్ణంతం దాన్ని తొక్కేసేస్తోంది. బైర్లు కమ్మటాలు ఇవన్నీ ఏమీ లేవు. వీడి తేజస్సు ఏమాత్రం లెక్కలోకి లేకనట్టుగా ఉంది. ఆయన కళ్ళ తేజస్సు ముందే వీడి తేజస్సు పనికి రాకుండా పోతోంది. మిగతా అంగాల తేజస్సు, మొత్తం శరీరం తాలూకు తేజస్సు అనే మాట మాట్లాడుకోనక్కర్లేదు, ఆ స్థాయిలో ఉంది. ముష్ణంతం అక్ష్ణా స్వరుచ అరుణశ్రయ. ఆ కళ్ళు ఎలా ఉన్నాయి అంటే ఎరుపు తాలూకు అందమంతా కూడా ఒకచోట పోత పోసినట్లున్నాయి. అరుణశ్రయ అక్ష్ణ. ఆ ఎర్రని కళ్ళు వెలుగుని విరజమ్ముతున్నాయి. ఆ విరజమ్ముతున్నటువంటి వెలుగుకి ఈ హిరణ్యాక్షుడి వెలుగు ముష్ణంతం పూర్తిగా తొక్కేసినట్లయింది, వెలుగు లేకుండా తయారైంది. సూర్యుడి ముందు దివిటీలాగా ఈ హిరణ్యాక్షుడి తేజస్సు తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ శ్రీహరిని చూసినప్పుడైనా వీడి కళ్ళు తెరవాలి కదా. నా మొహానికి ఆయన మొహానికి చాలా తేడా ఉంది అని కనిపెట్టాలి కదా. కనిపెట్టకుండా అబ్బా దొరికిన వాడు దొరికాడు అనే అభిప్రాయంలోనే ఉండిపోయాడు. అభిజిత్ అని కనిపెట్టక్కర్లేదు, లేకపోతే ఆయన ఎందుకు ఈ పని చేస్తున్నాడు అని కనిపెట్టక్కర్లేదు. కనీసం నా మొహం ఏంటి, నా తేజస్సు ఏంటి, ఆయన తేజస్సు ఏంటి, ఆయన కళ్ళకున్న బలమేంటి, నాకున్న బలమేంటి అని అయినా చూసుకోవాలి కదా. చూసుకోలేదు. చూసుకోకుండా ఏమన్నాడు, జహాసచాహో వనగోచరో మృగ అని అన్నాడు. అహో, శ్రీహరి అంటే ఎవరో అనుకున్నాను నేను. శ్రీహరి అంటే నాలాగే కాస్త ఎక్సర్సైజ్ చేసిన బాడీ లాగా కొంచెం యుద్ధానికి తగ్గట్టుగా ఉంటాడని అనుకున్నాను. చూస్తే ఇది కనీసం మానవ శరీరంలా కూడా లేదు. వనగోచరో మృగ, ఎక్కడో అడవుల్లో తిరగాల్సినటువంటి వరాహ రూపాన్ని ధరించినున్నాడు. శ్రీహరి అంటే ఎవరో అనుకున్నాను, అడవుల్లో తిరిగే వరాహం అన్నమాట అని నవ్వుతూ ఎవరూ లేని చోట అన్నాడు. అహో వనగోచరో మృగ అని. మరి వనగోచరమైతే, అడవుల్లో తిరగాల్సినటువంటి వరాహ రూపమైతే ఇక్కడెందుకుంది అని తానే ప్రశ్నించుకున్నాడు. ప్రశ్నించుకుని, కాదు మృగ అసలు వాస్తవానికి అడవుల్లో తిరిగే మృగము, కానీ ఈరోజు నీళ్లలోకి దూకింది. వన గోచర, వనం అంటే నీరు అనే అర్థం కూడా ఉంది కదా. నీళ్లలోకి దూకింది. అడవుల్లో తిరగాల్సినటువంటి వరాహం నీళ్లలోకి దూకింది. ఓహో, అడవుల్లో తిరగాల్సిన వరాహమే గనక నీళ్లలోకి దూకితే దాని పేరు శ్రీమన్ మహావిష్ణువు అన్నమాట. ఈయన గురించే అటువైపు నారద మహర్షి, అంతకుముందు వరుణుడు, వీళ్ళిద్దరూ ఉదరగొట్టారన్నమాట అని పరిహాసంగా తనలో తాను అనుకున్నాడు. గట్టిగానే నవ్వి గట్టిగానే అన్నాడు అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. దదర్శ తత్రాభిజితం ధరాధరం ప్రోన్నీయ మానావని మగ్రదంష్ట్రయ ముష్ణంతమక్ష్ణా స్వరుచో రుణశ్రియ జహాస చాహో వనగోచరో మృగ అని. మరి వనగోచరో మృగ అని హిరణ్యాక్షుడు అంటే అన్నాడు. మనం వనగోచరో మృగ అని ఆయన్ని అనొచ్చా అంటే ఏమీ ఇబ్బంది లేకుండా అనొచ్చు అని మైత్రేయ మహర్షి గారు అంటున్నారు. ఆయన వనగోచర, సందేహం లేదు. వనానికి, అడవులకు వెళ్ళి అక్కడ తీవ్రమైనటువంటి తపస్సు చేస్తే ఈయన కళ్ళకు గోచరిస్తాడు కాబట్టి వనంలో ఉన్న వాళ్లకు మాత్రమే
సాంసారికమైనటువంటి విషయాల లంపటం లేని వాళ్ళకి మాత్రమే ఆయన గోచరిస్తాడు కాబట్టి ఆయన్ని వనగోచర అని మనం కూడా భేషుగ్గా అనుకోవచ్చు. మృగ అని కూడా ఆయన్ని అనుకోవచ్చు. ఆయన వరాహ రూపంలో ఉన్నాడు కాబట్టి మృగ అని అనుకోవటం కాదు, ఆయన్ని వెతుక్కుంటూ వెళతారు కాబట్టి మృగీయతే ఇది మృగ అని చెప్పుకోవచ్చు. స్వస్వరూపం తెలుసుకోవాలి అని కోరిక ఉన్నవాళ్ళు లోపలికి వెతుక్కుంటూ వెళ్ళి ఆయన్ని కనుక్కుంటారు కాబట్టి, ఆయన కోసమై వెతుకులాట అనేదాన్ని చేస్తారు కాబట్టి ఆయన్ని మృగ అని అనుకోవచ్చు. తప్పేం లేదు. వాడు ఏ అభిప్రాయంలో అన్నా సరే మనం ఆయన్ని చాలా చక్కగా వనగోచర మృగ అని అనుకోవచ్చు. కాకపోతే అర్థాన్ని మాత్రం కాస్తంత మార్చాలి అని మహర్షి గారు జహాస చాహో వనగోచరో మృగ అనేటువంటి భాగంలో ప్రత్యేకించి అంటున్నారు. వరుణుడు జాగ్రత్తగానే ముందుగానే చెప్పాడు. ఏమని? వెళ్ళిన తర్వాత టైం వేస్ట్ చేసుకోవద్దు, ఆయనతో మాటామంతి పెట్టుకోవద్దు, వెళ్ళిన వాడు వెళ్ళినట్టుగా ఆయన మీద అటాక్ చేసేసేయి అని చెప్పాడు. కానీ పాపం యుద్ధం చేయాలి అనే తీటతో పాటుగా ఏదో వాగాలి అనే తీట కూడా ఉన్నవాడు కాబట్టి హిరణ్యాక్షుడు శ్రీమన్ మహావిష్ణువుని చూసిన తర్వాత యుద్ధం చేయాలి అని మర్చిపోయి ఆయనతో మాట్లాడడం అని మొదలుపెట్టాడు. ఏమని మాట్లాడాడు? ఆహైనమే యజ్ఞమహీం మహి విముంచనో రసౌకసాం విశ్వసృజేయమర్పిత నస్వస్తి యాస్యనయామమేక్షతః సురాధమా సాధిత సూకరాకృతే అని అన్నాడు. ఆహా, ఆయన చూసి అన్నాడు గట్టిగా. ఏనం ఆ పరమాత్మను చూసి సూకర రూపంలో వరాహ రూపంలో ఉండేటువంటి శ్రీమన్ మహావిష్ణువును చూసి అన్నాడు, అజ్ఞా, ఓ అజ్ఞుడా, మహీం విముంచ నహ, ఈ భూమిని ఇక్కడికిక్కడ వదిలేసాయి, మా కోసం వదిలేసాయి, మా కోసం, మా దైత్యుల కోసం, మా రాక్షసుల కోసం ఈ భూమిని ఇక్కడికిక్కడ వడిచిపెట్టేసి. మహీం విముంచ నహ, ఈ భూమి మాది, ఈ భూమి మాది కాబట్టి మా భూమిని మా కోసం ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపో. మహీం విముంచ నహ, ఈ భూమి నీది ఎక్కడి నుంచి అయింది, ఎప్పటి నుంచి అయింది, ఎవరిచ్చారు నీకు అని అడుగుతావేమో. రసౌకసాం విశ్వసృజ ఇయం అర్పిత, రసౌకసాం పాతాళంలో ఉండేటువంటి రాక్షసులకి విశ్వసృజ బ్రహ్మగారు ఇయం అర్పిత, ఈ భూమిని ఇచ్చాడు. ఈ భూమి కింద పాతాళం ఉంది అంటే అర్థం ఏంటి? భూమి కింద ఉండేటువంటి పాతాళంలో ఉండే రాక్షసులు ఎప్పుడు కావాలంటే అప్పుడు భూమి మీదకు రావచ్చు. మీ పైన ఉండేటువంటి భూమితో సహా ఈ పాతాళం అనేది మీది అనేది కదా అర్థం, అంతే కదా అర్థం. ఆ అర్థంతోనే బ్రహ్మగారు మా అందరికీ ఇచ్చేశాడు. బ్రహ్మగారు మాకు రాసిచ్చాడు కాబట్టి, అన్ని డాక్యుమెంట్స్ అన్నీ మా దగ్గర పక్కాగా ఉన్నాయి కాబట్టి ఈ భూమిని మాకు విడిచిపెట్టేసేయి. మహీం విముంచన రసౌకసాం విశ్వసృజేయం అర్పిత, ఈ భూమిని గనక విడిచిపెట్టావో, విడిచిపెట్టలేదు, ఎలా ఉన్నా సరే మమేక్షత, నేను చూస్తూ ఉండగానే న స్వస్తి యాస్యసి అనయ, నువ్వు శుభంగా పైకి వెళ్ళలేవు. న స్వస్తి యాస్యసి, నీకేం మంచి జరగదు. ఈ భూమితో కూడి ఉన్నా, భూమిని విడిచిపెట్టినా సరే నీకేం మంచి జరగదు. న స్వస్తి యాస్యస్యనయ మమేక్షత. సురాధమ, ఓ దేవతలలో కల్లా కూడా అధముడైనటువంటి వాడా, ఆసాదిత సూకరాకృతే, కొత్తగా వరాహ రూపాన్ని తీసుకొచ్చుకున్నవాడా లేదా వరాహ రూపంలో ఉన్నటువంటి వాడా, ఈ భూమిని విడిచిపెట్టు, ఈ భూమిని విడిచిపెట్టినా సరే నీకేం మంచి జరగదు అని ఆయనతో మాట్లాడాడు. ఆహైన మేహ్యజ్ఞ మహీం విముంచనో రసౌకసాం విశ్వసృజేయం అర్పిత న స్వస్తి యాస్యస్యనయా మమేక్షత సురాధమా సాధిత సూకరాకృతే అని హిరణ్యాక్షుడు శ్రీమన్ మహావిష్ణువుతో వరాహమూర్తితో అన్నాడు అని మహర్షి గారు అంటున్నారు. ఈ మాట హిరణ్యాక్షుడు ఆయనతో అన్నాడు, బాగానే ఉంది. శ్రీమన్ మహావిష్ణువుతో కానీ పరమాత్మతో కానీ ఎంతోమంది ఇంతకుముందు మాట్లాడుకున్నారు.
వాళ్ళ మాటలన్నీ మనం విన్నాము. విని మనం కూడా ఆ మాటలు పలికి మనం కూడా ఆయన్ని మన మాటలతో స్తుతి చేసుకున్నాము అని సంతోషించుకున్నాం. సనకాది మహర్షులు స్తుతి చేసినప్పుడు కావచ్చు, అంతకుముందు స్తుతి చేసిన సందర్భాల్లో కావచ్చు, బ్రహ్మగారు స్తుతి చేసిన సందర్భం కావచ్చు, ఏ సందర్భంలోనైనా సరే పరమాత్మను ఎవరైనా మంచి మాట అంటే మనం కూడా మన నోటితో ఆ మాట అనుకుని మనం కూడా పరమాత్మను ఆ మంచి మాట అన్నాము, పరమాత్మను మనం కూడా స్తుతి చేసుకున్నాము అని అనుకున్నాము. అలా అనుకున్నప్పుడు పరమాత్మ స్తుతి చేసిన పుణ్యమో మరొకటో మంచి భావమో ఏదో దక్కింది అని సంతోషపడ్డాము. మరి ఈరోజు హిరణ్యాక్షుడు వచ్చి పరమాత్మను తిడుతూ ఉంటే, పరమాత్మను వేరే రకంగా మాట్లాడుతూ ఉంటే, ఆ మాటల్ని గనక ఎవరైనా పలికితే, పలికింది మహర్షి గారైనా ఉన్నదున్నట్లు చెప్పవలసినటువంటి మహర్షి గారు చెప్పినా సరే మనం గనక పొరపాటున పలికితే, అందులోనూ 1కి 2 సార్లు పలికితే తప్పేమైనా అవుతుందేమో కదా అనే సందేహం రావాలి ఇక్కడ. దానికి మహర్షి గారు జాగ్రత్తగా డిజైన్ చేసే ఈ శ్లోకాన్ని పెట్టారు. ఈ శ్లోకాన్ని లేదా ఈ మాటల్ని హిరణ్యాక్షుడు మాట్లాడితే శ్రీమన్ మహావిష్ణువుకి కన్వే అయ్యేటువంటి అర్థం వేరుగా ఉండేటట్లు, మనలాంటి మంచి మనస్సు మంచి భావం ఉండేటువంటి వాళ్ళు, భక్తి ఉండేవాళ్ళు మాట్లాడితే వేరే రకంగా కన్వే అయ్యేటట్లు డిజైన్ చేసి పెట్టారు. కాబట్టి హిరణ్యాక్షుడు ఏ అర్థంలో మాట్లాడాడు అని కేవలం కథాక్రమం కోసం తెలుసుకున్నాం. కానీ ఈ మాటలకు ఉండేటువంటి, మనం మాట్లాడితే వచ్చేటువంటి అర్థాన్ని చూసుకుంటే ఈ మాట ఖచ్చితంగా మనం మాట్లాడచ్చు అనిపించే స్థాయిలోనే ఉంది అని అర్థమవుతుంది. అజ్ఞ అనే మాట హిరణ్యాక్షుడు వాడిన అర్థం వేరే అవ్వచ్చు. అజ్ఞ, నీకంటే జ్ఞానులు మరొకరు లేరు అనే అర్థంలో వాడినటువంటి పదం. న విద్యతే జ్ఞః అన్యః యస్య సహ అజ్ఞ. కాబట్టి నీకంటే జ్ఞానులు మరొకరు లేరు, నీవే సర్వజ్ఞుడివి అనేటువంటి మాటను మనం అజ్ఞ అనే పదంతో చెప్పుకోవచ్చు. మహీం విముంచ నః, బాగానే ఉంది కదా. ఈ భూమి మానవులము అని చెప్పుకునేటువంటి మాకు నీవు విడిచిపెట్టు. ఈ భూమిని మేము సవ్యంగా వాడుకుంటాము. ఈ భూమిని యజ్ఞయాగాదులను చేయటానికి, అలాగే పై స్థాయి సాధనలు చేయటానికి వీలుగా వాడుకుంటాము. మహీం విముంచనః. రసౌకసాం విశ్వసృజేయమర్పిత. రస అంటే భూమి అనే అర్థం కూడా ఉంది. భూమి మీద నివాసం ఉండేటువంటి వారందరికీ కూడా విశ్వసృజ ఇయమర్పిత. బ్రహ్మగారు మీరు భూమి మీద ఉండండి, భూమి మీద మీకు జన్మనిస్తున్నాము అంటేనే ఈ భూమి మీద ఉండి చక్కగా యజ్ఞయాగాదులను చేసుకుని అభ్యున్నతిని తెచ్చుకోండి అని ఇచ్చినట్లు. కాబట్టి రసౌకసాం విశ్వసృజ ఇయమర్పిత. స్వస్తి యాస్యస్యనయా మమేక్షతః. నీవు గనక నా చూపుకు అందినట్లయితే, నేను గనక నిన్ను చూడగలిగినట్లయితే స్వస్తి యాస్యసి, నీవు మంగళాన్ని అందుకోగలుగుతావు. నీవు మంగళాన్ని అందుకోగలుగుతావు. ఏమి మంగళం అంటే అజ్ఞానంలో కూరుకుపోయినటువంటి ఒకానొక నీ భాగం మళ్ళీ నిన్ను చేరింది అని నీకే మంచి జరుగుతుంది. కాబట్టి స్వస్తి యాస్యసి మమ ఈక్షతః. అలాగే అనయ న స్వస్తి యాస్యసి, నువ్వు ఈ భూమితో కలిస్తేనే మంగళమయుడివి అని కానీ, ఈ భూమితో ఉంటేనే లేదా ఫలానా పదార్థంతో కలిస్తేనే కానీ నువ్వు మంగళమయుడివి అని కానీ ఏమీ లేదు. నీకు ఈ భూమితోనూ మరొక దాంతోనూ దేంతోనూ సంబంధం లేదు. కాబట్టి అనయైవ స్వస్తి యాస్యసి ఇది నా, నీవు నిరంతరం మంగళస్వరూపుడివి, నిరంతరం స్వస్తి స్వరూపుడివి. కాబట్టి సురాధమ, దేవతలందరినీ కూడా నీకంటే తక్కువ వాళ్ళుగా చేసుకున్నటువంటి ఓ పరమాత్మ, దేవతలని అధములుగా నీకంటే చిన్నవాళ్ళుగానే ఉంచుకున్నటువంటి సురాహ అధమాహ యస్మాత్ సహ సురాధమః, అలాంటి ఓ పరమాత్మ ఆసాదిత సూకరాకృతే, ఈరోజు కొత్తగా మమ్మల్ని అనుగ్రహించటానికి సూకర రూపాన్ని, వరాహ రూపాన్ని కొత్తగా తెచ్చిపెట్టుకున్నటువంటి ఓ పరమాత్మ, మాకు ఈ భూమిని దక్కించు. మాకు ఈ భూమిని యజ్ఞయాగాదులకు సాధనలకు వీలుగా దక్కించు. ఆ దక్కించడం అనేది క్రమంగా మేము నిన్ను చూసుకునేటట్లుగా, చివరికి నీలో కలిసిపోయేటట్లుగా, మాకుండేటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకునేటట్లుగా దక్కేటట్లు చెయ్యి అనేటువంటి ప్రార్థన
మనం తెలుసుకుని చేస్తే అందేటట్లుగా మహర్షి గారు డిజైన్ చేసి పెట్టారు. కాబట్టి నిరభ్యంతరంగా ఆహైనమజ్ఞ మహీం ఆహైనమేహ్యజ్ఞ మహీం విముంచను రసౌకసాం విశ్వసృజేయమర్పిత నస్వస్తి యాస్యస్యనయా మమేక్షత సురాధమాసాదిత సూకరాకృతే అని వరాహమూర్తిని మనం కూడా స్తుతి చేసుకోవటానికి ఈ శ్లోకాన్ని వాడుకోవచ్చు అని అర్థం చేసుకోవచ్చు. అయితే హిరణ్యాక్షుడు పై శ్లోకాల్లో కూడా పరమాత్మను ఏదో అనవలసిందే కదా, వాటన్నిటికీ ఇలాంటి అర్థాలే చెప్తారా అంటే తప్పకుండా చెప్తారు. చెప్పేందుకు వీలుగా మహర్షి గారు డిజైన్ చేసి పెట్టారు. ఎన్ని అర్థాలు హిరణ్యాక్షుడు వాడినా సరే మనం భక్తితో వాడినప్పుడు మాత్రం మంచి అర్థం వచ్చేటట్లుగా, అదే సమయంలో హిరణ్యాక్షుడు మాట్లాడిన మాటలు మనకు అర్థమయ్యేటట్లుగా, అక్కడ జరిగినటువంటి వృత్తాంతమంతా కూడా సరిగ్గా తెలిసేటట్లుగా మహర్షి గారు డిజైన్ చేసి ఈ వాక్యాలన్నిటినీ కూర్చి తప్పు లేకుండా జాగ్రత్తగా చెప్తున్నారు. మనం యథాప్రకారం ఇందులో ఉండేటువంటి మంచి చెడుని జాగ్రత్తగా వివేచన చేసి చూసుకోవటం అనేటువంటి అంశం మీద దృష్టి పెట్టాలి. అదే సమయంలో వినటం అనేది జరిగిన తరువాత కూడా అర్థం కాకపోవటం, కొన్ని అంశాలు మనకు అనుకూలమైనటువంటి అంశాలు మాత్రమే మనకు చెవుల్లోకి మిగలటం అనేటువంటిది ఎందుకు జరుగుతుంది అనే విషయం మీద కాస్తంత దృష్టి పెట్టాలి. పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు వినయంతో కాకుండా వేరే హేళనతో కానీ, లేదా వాళ్ళని ఏదో పొడుద్దామని కానీ, వాళ్ళని వెక్కిరిద్దామని కానీ ఏమైనా చేయబోతే ఫలితం ఎలా ఉంటుంది అనే విషయం మీద కూడా కాస్తంత దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి మనసులో వినయాన్ని, మాటలో చక్కటి అర్థాన్ని, మనం వినేటువంటి మాటల్లో మనకు మేలు చేసేటువంటి అర్థాన్ని అందుకునే దిశగా మనం ప్రయాణం సాగించాలి. మన ప్రయాణం ఇలా సాగాలి, హిరణ్యాక్షుల్లాగా సాగకూడదు అని ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు తృతీయ స్కంధంలో 17వ అధ్యాయంలో 25వ శ్లోకం నుంచి పారాయణ, అదేవిధంగా 18వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు కలిపి మనం పారాయణ చేసుకుంటున్నాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే సప్తదశాధ్యాయే శ్లోకాః తస్మిన్ ప్రవిష్టే వరుణస్య సైనికాః యాదో గణాః సన్నధియః ససాధ్వసాః అహన్యమానా అపి తస్య వర్చసా ప్రదర్శితా దూరతరం ప్రదుద్రువుః సవర్షపూగానుదధౌ మహాబలః చరన్మహోర్మీన్ శ్వసనేరితాన్ముహుః మౌర్వ్యాభిజఘ్నే గదయా విభావరీం ఆసేదివాం స్థాతపురీం ప్రచేతసః తత్రోపలభ్యాసురలోకపాలకం యాదో గణానామృషభం ప్రచేతసం స్మయన్ ప్రలబ్ధుం ప్రణిపత్య నీచవత్ జగాదమే దేహ్యధిరాజ సంయుగం
జగాదమే దేహ్యధిరాజసంయుగం త్వం లోకపాలోధిపతిర్బృహచ్ఛ్రవాః త్వం లోకపాలోధిపతిర్బృహచ్ఛ్రవాః వీర్యాపహో దుర్మదవీరమానినాం వీర్యాపహో దుర్మదవీరమానినాం విజిత్య లోకేఖిల దైత్యదానవాన్ విజిత్య లోకేఖిల దైత్యదానవాన్ యద్రాజసూయేన పురాయజత్ ప్రభో యద్రాజసూయేన పురాయజత్ ప్రభో స ఏవముత్సిక్తమదేన విద్విషా స ఏవముత్సిక్తమదేన విద్విషా దృఢం ప్రలబ్ధో భగవానపాం పతిః దృఢం ప్రలబ్ధో భగవానపాం పతిః రోషం సముత్థం శమయన్ స్వయా ధియా రోషం సముత్థం శమయన్ స్వయా ధియా వ్యవోచదంగోపశమం గతా వయం వ్యవోచదంగోపశమం గతా వయం పశ్యామి నాన్యం పురుషాత్ పురాతనాత్ పశ్యామి నాన్యం పురుషాత్ పురాతనాత్ యస్ సంయుగే త్వాం రణమార్గకోవిదం యః సంయుగే త్వాం రణమార్గకోవిదం ఆరాధయిష్యత్యసురర్షభేహితం ఆరాధయిష్యత్యసురర్షభేహితం మనస్వినోయం గృణతే భవాదృశాః మనస్వినోయం గృణతే భవాదృశాః తం వీరమారాదభిపత్య విస్మయః తం వీరమారాదభిపద్య విస్మయః శయిష్యసే వీరశయేష్వభిర్వృతః శయిష్యసే వీరశయేష్వభిర్వృతః యస్త్వద్విధానామసతాం ప్రశాంతయే యస్తద్విధానామసతాం ప్రశాంతయే రూపాణి ధత్తే సదనుగ్రహేచ్ఛయా రూపాణి ధత్తే సదనుగ్రహేచ్ఛయా ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే సప్తదశోऽధ్యాయः సప్తదశోऽధ్యాయः అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే అష్టాదశాధ్యాయే శ్లోకాः అష్టాదశాధ్యాయే శ్లోకాः మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ తదేవ మాకర్ణ్యజలేశ భాషితం తదేవ మాకర్ణ్యజలేశ భాషితం మహామనాస్తద్విగణయ్య దుర్మదః మహామనాస్తద్విగణయ్య దుర్మదః హరేర్విదిత్వా గతిమంగనారదాత్ హరేర్విదిత్వా గతిమంగనారదాత్ రసాతలం నిర్వివిశేత్వరాన్వితః రసాతలం నిర్వివిశే త్వరాన్వితః దదర్శ తత్రాభిజితం ధరాధరం దదర్శ తత్రాభిజితం ధరాధరం ప్రోన్నీయమానావనిమగ్రదంష్ట్రయా ప్రోన్నీయమానావనిమగ్రదంష్ట్రయా ముష్ణంతమక్ష్ణాస్వరుచోరుణశ్రియా ముష్ణంతమక్ష్ణాస్వరుచోరుణశ్రియా జహాస చాహో వనగోచరో మృగః జహాస చాహో
వనగోచరో మృగః आहैनमे यज्ञमहीं विमुञ्चनो आहैनमे यज्ञमहीं विमुञ्चनो रसौकसां विश्वसृजेयमर्पिता रसौकसां विश्वसृजेयमर्पिता न स्वस्ति यास्यस्य न याममेक्षतः न स्वस्ति यास्यस्य न याममेक्षतः सुराधमासादितसूकराकृते सुराधमासादितसूकराकृते इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे अष्टादशाध्याये श्लोकाः अष्टादशाध्याये श्लोकाः ओम नमो वेंकटेशाय పురుషాకృతి ప్రతియుగమున పురుషోత్తముడవతరించి భూరి భుజా విస్ఫురణం దుష్ట నిశాటుల హరించుచునుండు మునిగణార్చిత బదుడై అని ఆ పురుషోత్తముని యొక్క వైభవం ఏ అవతారాల్లో ఎప్పుడు ఎలా అవతరించినా కలియుగంలో మనల్ని అవతరించడం కోసం స్వామి చక్కనైనటువంటి ధ్రువమూర్తిగా ఆనంద నిలయంలో చిద్విలాసాలు చిందిస్తూ మనకు అందుబాటులో అందరివాడిగా ఉన్నాడు. అటువంటి ఆ స్వామి దివ్య కృపా విశేషం చేత భాగవతాంతర్గత భగవత్ తత్వాన్ని రాక్షసులు నిందాపూర్వకంగా చెప్పిన దాంట్లో కూడా అలా రాక్షసుడు నిందించినా అందులో కూడా మనకు అందే అమృతతుల్యమైనటువంటి అర్థ పరమార్థాల్ని మహర్షులు ముఖ్యంగా వ్యాస మహర్షి దాన్ని అందించారు. అటువంటి అర్థాన్ని అంతరార్థాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి వ్యవహారాన్ని కూడా నిరంతరము నాద నీరాజన వేదికగా ఆచార్యముఖంగా భాగవత అమృత రసాస్వాదనాన్ని మనం చేస్తూ ఉన్నాం. నిరంతరము పరమ పవిత్రమైనటువంటి ఈ కాలంలో మనకు అది నిత్యం అంది ఆ భగవత్తత్వం తెలిసి మనందరం భాగవతోత్తములు అయ్యే విధంగా అనుగ్రహించమని ఆ దేవదేవుని మనందరం కూడా శ్రద్ధగా ప్రార్థిస్తూ యథాప్రకారంగా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళ శ్లోక పర్యంతం పఠించుకుని మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ,
కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100.